ఫిబ్రవరి 28కి వెళ్ళి 6th వరకు జిల్లాల వారీగా ఇన్ఛార్జి మినిస్టర్ నిర్వహించి వాళ్ళు అపాయింట్ చేసి అప్లికేషన్ తీసుకుంటూ ఆ సమస్యలన్నీ కూడా మేము ఇచ్చిన టైం 100 రోజుల్లోపే ఇంప్లిమెంట్ చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ చివరగా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక నిరుద్యోగులకు ముఖ్యంగా బీఈడీ చేసి 5 లక్షల మంది కోచింగ్ సెంటర్లో 10 సంవత్సరాలుగా ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్ అని చెప్పి 70,000 ఖాళీలు టీచర్లు ఉంటే ఒక్కసారి కూడా దాని మీద నిర్వహించలే. ఇలా త్వరలో మెగా డిఎస్సీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు దానికి తోడు టాటాతోని 2,000 కోట్లతో ఫార్మల్గా అగ్రిమెంట్ చేసుకుని 50 ఐటీఐ కాలేజీల్లో స్కిల్డ్గా ఐటీఐ విద్య నేర్పించి ప్రైవేట్ రంగంలో కూడా వారికి నెలకు 56,000 సంపాదించుకున్న విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు టాటాతో ఎంఓ చేసుకున్నందుకు అది నూతన సంవత్సర నిరుద్యోగులకు కానుకగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన కానుకగా భావించండి. నిరుద్యోగులు ధైర్యంగా ఉండండి. ఇంకా చిన్న విషయం ఒకటి ఏంటంటే ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అది ప్రతిపక్షాలు రెచ్చగొట్టొద్దు, దాన్ని వాళ్ళు అడగకముందే ఈ సమస్య వస్తుందని చెప్పి 12,000 రూపాయలు సంవత్సరానికి పెట్టడంతో పాటు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఇంకా కూడా వాళ్లకు నష్టపోకుండా వాళ్ళకి ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం. ఇక నా శాఖకు వస్తే R&B శాఖ ఎంతో ప్రతిష్టానికి సంబంధించిన RRR రోడ్డు దాదాపు 25,000 కోట్లతోని 180 కిలోమీటర్ల ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. నార్థన్ పార్ట్లో, సదర్న్ పార్ట్ అంటే చౌటుప్పల్ ఈ ఏరియాలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం. ఆ పార్ట్లో కూడా ఫిబ్రవరిలో టోటల్గా 20,000 కోట్లు కేంద్రమే భరిస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ 50% దాన్ని కూడా వెంటనే పనులు ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారితో నిన్ననే చర్చించడం జరిగింది. దాంట్లో కేసీఆర్ ఎంత నిర్లక్ష్యం అంటే 100% సగం తెలంగాణ కవర్ చేసి ఆ రోడ్ వస్తే రేడియల్లో నిర్మిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది హైదరాబాద్. 346 కోట్లు యూటిలిటీ ఛార్జెస్ అంటే మధ్యలో వచ్చే ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మిల్స్ కానీ, ఫ్యాక్టరీలు వస్తే దాన్ని షిఫ్ట్ చేయడానికి ఇచ్చే ఖర్చు మేము ఇయ్యము అని చెప్పిండు ఆయన. మా కేంద్రం డబ్బులు వద్దన్నాడు. కేంద్రం డబ్బులు అంటే మోడీ గారు వారి సొంత డబ్బులు కాదు, అది కూడా మనం కట్టిన పన్నుల డబ్బులే. మనం తప్పకుండా ఆ 324 ఇస్తామని చెప్పి లేఖ కూడా రాయడం జరిగింది. దాన్ని కూడా వర్క్ కూడా స్టార్ట్ చేసి ఒక హైదరాబాద్కు తెలంగాణకు మణిహారం లాగా నా శాఖలో 4 సంవత్సరాలు పూర్తి చేయబోతాను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం మీ వెనుక, మేము వింటాం మీ సమస్యలు, మేమే మీ దగ్గరికి వస్తాం. మీరెవరు కూడా మా దగ్గర రావద్దు. చివరిగా మీరు నా దగ్గరికి కాదు వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాల్వాలు, బొకేలు 1000 రూపాయలు మినిమం అవుతుంది బొకేలు. ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు. మీరు వచ్చి కలవండి, మీ సమస్యలు చెప్పండి, అవసరం ఉంటే గ్రీట్ చేయండి, మేము కూడా గ్రీట్ చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, LOC కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1,000-2,000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. మీరు ఇచ్చిన బొకేలన్నీ, శాలువాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే పేదవానికి 1,000 రూపాయలు 2,000 అంటే చాలా ఎక్కువ. మీరు మా దగ్గరికి మా అభిమానిగా వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వస్తున్నాం, తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం. దానికి మాకు బొకేలు ఇవన్నీ ఇస్తే దాన్ని మేము మళ్ళీ డస్ట్బిన్ GHMC వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. దాని బదులు మీ సీఎం రిలీఫ్ ఫండ్కు 1,000 రూపాయలు ఇవ్వండి. సీఎం రిలీఫ్ ఫండ్తో ప్రజలకు ఆదుకుంటాం. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.